దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఏమాత్రం పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా చూస్తే దేశంలో ప్రతిరోజు 10,000 వరకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర విషయానికొస్తే 70% కేసులు రికార్డ్ అవుతుంది. ఈ రాష్ట్రం నుంచే ఇక వైరస్ బయటపడిన వుహాన్ నగరాన్ని మించిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం. భారత్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతకంతకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,997 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 279 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. దీంతో దేశంలో ప్రస్తుతం 2,77,000కు పైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అయితే ఇందులో 1,35,000 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మిగతా 1,33,000 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకు దాదాపు 9,000కు పైగా కొత్త కేసులను గుర్తిస్తున్నారు అధికారులు. దీనివల్లే దేశంలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే 70,000కు పైగా కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో 2,000 మందికి పైగా ఈ మహమ్మారి కారణంగా మరణించారు. దేశంలో వైరస్ తీవ్రత పెరిగిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. భారత్లో ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు. కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం 9,000కు పైగా కొత్త కేసులు నమోదైతే 5,000 మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉంది. అదే రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్, బ్రెజిల్, అమెరికా తర్వాత 3వ స్థానంలో ఉంది. ఇక టెస్టుల విషయానికొస్తే దేశంలో మొత్తం శాంపిల్ టెస్టుల సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. గత 24 గంటల్లో 1,45,000 మందికి పైగా టెస్టులు చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలోనే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల వల్లే దేశంలో కేసులు అధికమవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా అంత తీవ్ర స్థాయిలో పెరగడం లేదు. అయితే దేశంలో కేసులు ఇలా పెరుగుతూ పోతే జూలై చివరి నాటికి 8 నుంచి 10 లక్షల కరోనా కేసులు దేశంలో రికార్డ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక కరోనా వైరస్ మహారాష్ట్రను అల్లకల్లోలం చేస్తోంది. అంతకంతకు ఈ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 90,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాను మహారాష్ట్ర అధిగమించింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 2,259 కేసులు నిర్ధారణ కాగా దేశంలో ఆ సంఖ్య 9,987గా నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,00,000కు చేరువలో ఉండగా భారత్లో ఆ సంఖ్య 2,77,000 దాటింది. మరోవైపు దేశంలో 7,466 మరణాలు సంభవించగా ఒక్క మహారాష్ట్రలోనే 3,289 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఇక వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ నగరాన్ని మించి ముంబై మహానగరం దాటిపోయింది. వుహాన్లో మొత్తం 50,333 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే 3,869 మంది మరణించారు. తాజా లెక్కల ప్రకారం ముంబైలో 51,000 కేసులు నిర్ధారణ కాగా 1,760 మంది మరణించారు. దీంతో ప్రపంచ హాట్స్పాట్ గా నిలిచిన వుహాన్ ను మించి ముంబై ముందుకు వెళ్లిపోయింది. అయితే వుహాన్ తో పోల్చితే ముంబైలో మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. ఢిల్లీలోనూ కోవిడ్-19 ప్రభావం అంతకంతకు ఎక్కువవుతోంది. ఇక్కడ పెరుగుతున్న కేసుల తీరును బట్టి చూస్తే జూలై నాటికి 5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. एसडीएम की मीटिंग में इस बात पे चर्चा हुई कि दिल्ली में जो कोरोना के केसेस बढ़ रहे हैं उनका स्टेटस क्या है, किस गति से बढ़ रहे हैं। लगभग 12-13 दिन में दिल्ली में कोरोना के केसेस डबल हो जा रहे हैं। अभी जो डेटा प्रेजेंट किया गया उसमें ये बताया गया कि 15 जून तक 44,000 केसेस होंगे, 30 जून तक 1 लाख केसेस पहुंच जाएंगे, 15 जुलाई तक करीब 2.25 लाख केसेस हो जाएंगे, 31 जुलाई तक करीब 5.5 लाख केस पहुंच जाएंगे दिल्ली में। దేశంలో ప్రస్తుతం 5వ విడత లాక్డౌన్ నడుస్తుంది.
అయితే 4వ విడత లాక్డౌన్ తర్వాత ఇచ్చిన సడలింపులతో వైరస్ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే హాట్స్పాట్లుగా ఉన్న 4 రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.